ఆల్రెడీ ఇప్పటికే ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి ఈ వీడియోలు చేస్తున్నా. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ నాకు కొండంత బలం నాకు మా టీంకి అని గుర్తుపెట్టుకోండి. కనీసం 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం మేము. దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వేరుశెనగ బిజినెస్ అనేది ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బిజినెస్ మొదలు పెట్టాలంటే ఈ గింజల యొక్క అవసరం ఎక్కడెక్కడ ఉందనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అడ్వాన్స్డ్ అంటుంది అన్నది కేవలం మనం తినడానికే కాకుండా నూనె తీయడానికి, రకరకాల పచ్చళ్ళు చేయడానికి, స్వీట్ల తయారీలో, పీనట్ బటర్ లాంటి ఆధునిక ఆహార పదార్థాల తయారీలో కూడా విపరీతంగా వాడుతూ ఉంటారు. ఇది చైనా తర్వాత ప్రపంచంలోనే వేరుశనగని అత్యధికంగా పండించేటువంటిది మన దగ్గరే. కాబట్టి ఈ వ్యాపారానికి ముడి సరుకు రా మెటీరియల్ దొరకడం చాలా ఈజీ. ఎస్పెషల్లీ గుజరాత్ స్టేట్ ఈ పంటకి ప్రధాన కేంద్రంగా ఉంది. మన ఏపీ తెలంగాణలో చూసుకుంటే అనంతపూర్, చిత్తూరు, కర్నూలు, కడప ఈ జిల్లాల్లో వేరుశనగని రైతులు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల నుంచి నేరుగా గింజలను సేకరించడం ద్వారా మధ్యవర్తుల యొక్క బెడద లేకుండా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి సరుకులను మనం పొందొచ్చు. ఈ వ్యాపారంలో దిగే ముందు మార్కెట్లో ఏ రకానికి ఎక్కువ రేటు వస్తుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. గింజ యొక్క పరిమాణం పెద్దదిగా ఉండి నాణ్యత బాగుంటే దానికి వచ్చేటువంటి లాభం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వ్యాపార నిర్వహణని, లాభాలని అబ్జర్వ్ చేస్తే ఈ రంగంలో 2 రకాలుగా మనం రాణించవచ్చు. మొదటిది, రైతుల దగ్గర నుంచి సరుకులు కొని నేరుగా హోల్సేల్ మార్కెట్కి లేదా నూనె మిల్లులకి తరలించడం. ఇందులో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, కానీ లాభం పరిమితంగా వస్తుంది. రెండోది ఏంటంటే, కొన్నటువంటి స్టాక్ మొత్తాన్ని కూడా జాగ్రత్తగా షిప్పింగ్ చేసుకోవడం. అంటే గింజల నాణ్యతను బట్టి వాటిని గ్రేడింగ్ చేసుకోవడం. షిప్పింగ్ కాదు, గ్రేడింగ్. అలా చేసి మార్కెట్లోకి దాన్ని తీసుకురావడం. ఇలా సొంత బ్రాండ్తో చిన్న చిన్న ప్యాకెట్లు, పావు కిలో, అరకిలో నుంచి కిలో వరకు ప్యాక్ చేసి స్థానిక కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు ఇక్కడికి గనక మనం సరఫరా చేస్తే లాభం రెట్టింపు అవుతుంది, ప్రాఫిట్. ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా అట్రాక్టివ్ బ్రాండ్ని కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే కస్టమర్లు కూడా మనల్ని నమ్మి కొంటారు. ఈ బిజినెస్కి సుమారు ₹1,00,000 పెట్టుబడితో చిన్న స్థాయిలో స్టార్ట్ చేసుకోవచ్చు. మనం చేసే ప్యాకింగ్ విధానం బట్టి ₹10 నుంచి ₹12 వరకు నెట్ ప్రాఫిట్ వస్తుంది ఒక్కొక్క ప్యాకెట్ మీద కూడా. సో ఒకవేళ హోల్సేల్గా బస్తాల రూపంలో మాత్రమే నేను అమ్ముతాను అంటే ₹5 వరకు మిగులుతుంది కిలోకి. ₹7, ₹8 కూడా మిగులుతుంది. సో ఈ వ్యాపారంలో విజయవంతం కావాలంటే నిల్వ చేసే దాని మీద పట్టు ఉండాలి. గింజ తేమ తగలకుండా, పురుగు పట్టకుండా జాగ్రత్త పడాలి. సరైనటువంటి గోడౌన్ సౌకర్యం ఉంటే ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కొని జాగ్రత్తగా పెట్టుకుని రేటు పెరిగినప్పుడు అమ్మడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు. రోజువారీ మార్కెట్ ధరలను గమనిస్తుండడం కూడా చాలా ముఖ్యం. ఇందులో ఇంటర్నెట్లో అనేక వెబ్సైట్లు వేరుశనగల యొక్క ధరలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ తక్కువకు దొరుకుతుందో, ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో అక్కడ అమ్మడం అనేటువంటి ఒక టెక్నిక్ని మనం అలవర్చుకోవాలి. కేవలం గింజల రూపంలోనే కాకుండా వేరుశనగ చెక్కని పశువుల మేతగా కూడా అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇది అదనపు ఆదాయాన్ని కూడా మనకు డెఫినెట్లీ ఇస్తుంది.